బైబిల్ ఇంతగా సెలవిస్తుంటున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగైన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును మనకు అంచను. ప్రియమైన మా స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మరి చిన్న పిల్లలతో ఈ విధంగా రావడం అనేటువంటిది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ బాల్యదినం మంది వీరికి ఎందుకొరకు ఈ విధంగా వీరిని మరి దేవుని సంగతులు బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన రావచ్చు. దేవుని వాక్యం మన బైబిల్ రీతిగా సెలవిస్తున్నది. నరుని ఆలోచన వాని బాల్యము నుండి చెడ్డదని వ్రాయబడింది. నరునిలో ఉన్నటువంటి ఆలోచన ఏదో పెద్దగైన తర్వాత మరి వచ్చేటువంటి ఆలోచన కాదు. దేవుని వాక్యం మరి వారి బాల్యము నుండి చెడ్డది. అదే సమయంలో దేవుని వాక్యములో చెప్తున్నటువంటి మాట లేక అనేకులమైనటువంటి మనకు వచ్చే గ్రహింపు ఏంటంటే, మానవుడు జన్మతః పాపి అని. ఈ జన్మ పాపము కలిగినటువంటి మనుషుడు మరి విపరీతమైనటువంటి బుద్ధులతో పుడుతున్నాడని కూడా వాక్యం రాయబడింది. కానీ మనిషిని యొక్క ఆలోచన చెడ్డదని ఎప్పుడు మనకు బయలుపరచబడుతుందంటే, ఆలోచన హృదయంలో ఉండే ఆలోచన అది కార్యముగా బయటికి వచ్చినప్పుడు అది మనకు తప్పుగా కనపడుతుంది. హృదయంలో దొంగతనం చేయాలని ఆలోచన రావచ్చు,